ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా ఉండి భూమిలో నాటితే తులసి మొక్కలు వస్తాయంట. ఇది నిజమో కాదా అని తెలుసుకుందామని రీసెంట్ గా నేను తిరుపతి వెళ్ళా. అక్కడ అయితే నేను లడ్డూలు తెచ్చుకున్నా. ఆ కవర్ అయితే నా దగ్గర ఉంది. అంటే నేను తెచ్చుకున్న లడ్డూల కవర్ అయితే లడ్డూలు తినేసి కవర్ అయితే పడేసాయి. ఇదైతే ఒక ఫ్రెండ్ అయితే ఇచ్చింది, వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్. మనం తినడమే తప్ప ఇలాంటి భద్రపరచడం అస్సలు అలవాట్లేదు, అందుకే పడేసా. ఇక నైస్ గా మా అమ్మ చెట్లు నాటిన పూల కుండీలో చెట్లు వీకేసి ఈ కవర్ అయితే వేసా. దీనిలో తులసి మొక్కలు కానీ రాకపోతే నాకుంది. ఇంకా అంటే ఆన్లైన్ లో చాలా ట్రెండ్ అవుతుందని నేను కూడా నాటేసా. చూద్దాం వస్తాయో రావో. ఒక 1 వీక్ దాకా అయితే ఆగిన. ఇప్పుడు కొంతమంది బ్రో ఇప్పుడే కదా నువ్వు వీడియో పెట్టింది అప్పుడే 1 వీక్ అయింది అంటారు, కానీ నేను 1 వీక్ నుంచి షూట్ చేస్తున్నా. ఇది డైలీ దీనికి వాటర్ పోస్తూ చెక్ చేస్తూ ఉన్నా. 1 వీక్ తర్వాత చూసినా ఇందులో అయితే ఏం మొలకలు రాలేదు. చూద్దాం లోపల కవర్ ఉందో లేదు. మీరు పైన అయితే చూడొచ్చు, ఈ చిన్న చిన్న మొలకలు అయితే వచ్చినాయి, కానీ అవి తులసి మొక్కలు అయితే అస్సలు కాదు. ఎందుకంటే నేను వేసింది అక్కడ కాదు, కవర్ సైడ్. ఇక నైస్ గా ఏదైతే అదైందని ఆ మట్టిని అయితే తోడి చూసా. కవర్ ఎలా పెట్టినది అలానే ఉంది, ఏం కూడా డ్యామేజ్ లేదు. ఇలా అందరూ ఆన్లైన్ లో చెప్పిన వాళ్ళని నేను ఫేక్ అన్నాను, బట్ వర్కౌట్ అయిన వాళ్ళకి అయింది. మళ్ళీ పెడదాం, మళ్ళీ ఒక 2 వీక్స్ నాకు చూద్దాం ఏమైనా చేంజ్ ఉంటుంది. నేనైతే మళ్ళీ పూర్తి చేసే కవర్ ని చూద్దాం ఈసారి అయినా మొలకలు వస్తాయో లేదో. నేనేమన్నా తప్పు చేసి ఉంటే కామెంట్ చేయండి. అంటే నేను పెట్టిన కవరే తప్పేనేమో, ఏమో చూద్దాం ఈసారి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోండి. ఉంటా మరి, లవ్ యూ, బాయ్.